మామిడి పండ్లు అనగానే నోరూరుతుంది. అందులో ఈ ఎండవేడికి ఇలా మ్యాంగో కుల్ఫీ ఐస్ క్రీమ్ చేసి పెడితే వావ్! కమ్మగా తినేయొచ్చు. ఈ ఐస్ క్రీమ్ చేయడానికి ఎలాంటి క్రీమ్ గానీ, పాలమీగడ కానీ లేదా కుల్ఫీ మోల్డ్ లేకున్నా కానీ చాలా టేస్టీగా పర్ఫెక్ట్ టేస్ట్ వచ్చేలా చేసుకోవచ్చు. వీడియో చూసాక మీకే అనిపిస్తుంది ఐస్ క్రీమ్ చేయడం ఇంత ఈజీనా అని. ఒక్క మామిడి పండు ఉంటే చాలు చిటికెలో ఈ మ్యాంగో కుల్ఫీ ఐస్ క్రీమ్‌ని ప్రిపేర్ చేసేయొచ్చు. మరి లేట్ చేయకుండా ఈ మ్యాంగో కట్ కుల్ఫీ ఐస్ క్రీమ్‌ని ఇంతకీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఒక గిన్నెలోకి అరకప్పు వరకు పాలను తీసుకుంటున్నాను. ముందుగా ఈ పాలల్లోకి కస్టర్డ్ పౌడర్‌ని కలిపి తీసుకుందాం. మనం చేసే మ్యాంగో కుల్ఫీలోకి ఇక్కడ నేను మ్యాంగో ఫ్లేవర్‌తో కస్టర్డ్ పౌడర్‌ని తీసుకుంటున్నాను. ఇన్ కేస్ మీ దగ్గర మ్యాంగో ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ లేకపోతే ఈ ప్లేస్‌లో ఒక టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్‌ని తీసుకొని కలిపినా సరిపోతుంది. సో ఇలా పిండి ముద్దలేమీ లేకుండా బాగా కలిపాక ఈ పాలను రెడీగా పక్కన పెట్టేసి మిగిలిన అర లీటర్ పాలను స్టవ్ ఆన్ చేసి ప్యాన్‌లోకి తీసుకుందాం. ఇక్కడ నేను ఈ ఐస్ క్రీమ్ చేయడానికి టోటల్‌గా అర లీటర్ ఫుల్ ఫ్యాట్ పాలను తీసుకుంటున్నాను. మనం చేసే ఐస్ క్రీమ్ మంచి క్రీమీగా, టేస్టీగా రావాలంటే మీరు కూడా ఇలా ఫుల్ ఫ్యాట్ పాలను తీసుకోండి. లేదా గేదె పాలను తీసుకొని చేసినా చాలా బావుంటుంది. ఇలా తీసుకున్న పాలను బాగా మరిగించండి. ఎప్పుడైతే పాలు ఇలా మరగడం స్టార్ట్ అయ్యాక మరో 4-5 నిమిషాలు బాగా మరిగించాలి. ఇక్కడ మనం వెన్న తీయని పాలను తీసుకున్నాం కాబట్టి ఇలా మరుగుతున్నప్పుడు పైన మీగడలా ఇలా వస్తుంది. కాబట్టి ఇలా కలుపుతూ చుట్టూ మీగడ అతుక్కుపోతే ఇలా గరిటెతో తీస్తూ పాలను బాగా మరిగించాలి. 4-5 నిమిషాల తర్వాత చూడండి పాలు కూడా కాస్త చిక్కబడ్డాయి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్‌కి సరిపడా చక్కెరను తీసుకుందాం. ఒక 3-4 టేబుల్ స్పూన్ల చక్కెరను తీసుకోండి. మీకు ఐస్ క్రీమ్ అనేది కొంచెం స్వీట్ ఎక్కువగా ఉండాలంటే 4 టేబుల్ స్పూన్ల వరకు తీసుకోండి. లేదా మామూలుగా ఉండాలంటే 3 టేబుల్ స్పూన్ల వరకు తీసుకున్నా సరిపోతుంది. ఇలా చక్కెర తీసుకున్నాక మళ్ళీ ఈ పాలు మరగడం స్టార్ట్ అయ్యేంత వరకు బాగా మరిగించాలి. చూడండి చక్కెర తీసుకొని ఇలా పాలు మరగడం స్టార్ట్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి మనం కస్టర్డ్ పౌడర్ వేసి కలిపి పెట్టిన పాలను తీసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసి ఇప్పుడు ఈ పాలల్లోకి కొంచెం కొంచెంగా ఇలా యాడ్ చేస్తూ బాగా మిక్స్ చేయండి. ఈ టైంలో కూడా మంటను తక్కువగానే పెట్టి ఇలా కస్టర్డ్ పాలను తీసుకొని బాగా కలపండి. దీని వలన మనం కస్టర్డ్ పాలను వేసేటప్పుడు పాలల్లో ముద్దలేమీ కట్టకుండా బాగా మిక్స్ చేయొచ్చు. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఒక 3-4 నిమిషాలు బాగా మరిగించండి. 4 నిమిషాల తర్వాత చూడండి పాలనేవి కాస్త చిక్కబడ్డాయి కదా! ఇదే టైంలో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టండి. ఇది పూర్తిగా చల్లారాక చూడండి ఇంకాస్త చిక్కబడ్డాయి కదా! సో ఇలా పూర్తిగా చల్లారాక మరో పక్కన బాగా కడిగిన మామిడి పండును తీసుకొని కట్ చేసి తీసుకోండి. మనం చేసి ఈ క్వాంటిటీకి 1.5 కప్పు వరకు మామిడి పండు ముక్కలనేవి కావాలి. ఇలా కట్ చేసి 1.5 కప్పు వరకు తీసుకున్నాను. ముందుగా ఈ మామిడి పండు ముక్కలను మిక్సర్ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. ఒకసారి ఇలా మెత్తని ప్యూరీలా మామిడి పండును బాగా గ్రైండ్ చేశాక ఇప్పుడు మనం ఇందులోకి పూర్తిగా చల్లారిన పాలను తీసుకొని ఒకసారి అలా గ్రైండ్ చేసి తీసుకోండి. దీని వలన కుల్ఫీ అనేది సాఫ్ట్‌గా, క్రీమీగా చాలా బావుంటుంది. ఒకేసారి కాకుండా మధ్య మధ్యలో ఆగుతూ బాగా గ్రైండ్ చేయండి. మీకు ఈ ఐస్ క్రీమ్ అనేది మంచి కలర్‌ఫుల్‌గా రావాలంటే ఇలా గ్రైండ్ చేసేటప్పుడే మీరు కావాలంటే కొంచెం ఫుడ్ కలర్‌నైనా తీసుకోవచ్చు. బట్ ఇక్కడ నేను ఫుడ్ కలర్ వేయకుండా చూపిస్తున్నాను. సో ఇలా గ్రైండ్ చేసిన ఈ ఐస్ క్రీమ్ మిక్స్‌ని మీరు కావాలంటే ఒక బాక్స్‌లోకి తీసుకొనైనా ఫ్రీజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను మ్యాంగో కుల్ఫీ కట్ ఐస్ క్రీమ్ చేయడానికి ఫ్లాట్‌గా ఉండే ఇలా చిన్న స్టీల్ బాక్సెస్‌ని తీసుకున్నాను. మీరు కావాలంటే ఏదైనా పెద్ద బాక్స్‌లోకైనా మొత్తం ఐస్ క్రీమ్ మిక్స్‌ని తీసుకోవచ్చు. లేదా కట్ కుల్ఫీ ఐస్ క్రీమ్ చేయాలంటే ఇలా ఫ్లాట్‌గా ఉండే స్టీల్ బాక్సెస్‌లోకి తీసుకోండి. ఇలా తీసుకున్నాక వీటిపైన మూత పెట్టేసి 6-7 గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టి తీసుకుందాం. ఇక్కడ నేను ఓవర్ నైట్ అంటే సుమారు ఒక 10 గంటలు ఫ్రీజ్ చేశాక చూపిస్తున్నాను. చూడండి మన ఐస్ క్రీమ్ అయితే చక్కగా ఫామ్ అయింది. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ మోల్డ్‌ని డీమోల్డ్ చేయడానికి వాటర్‌లో ఒక 4-5 సెకండ్స్ ఇలా డిప్ చేసి తీసుకోండి. లేదా మీరు మామూలుగా ఇలా చేతితో రబ్ చేసైనా తీయొచ్చు. ఇప్పుడు బాక్స్ నుండి ఐస్ క్రీమ్‌ని బయటకి తీయడానికి ఇక్కడ నేను నైఫ్‌ని ఇలా మధ్యలో గుచ్చి స్లోగా ఇలా తిప్పుతూ తీసామంటే ఐస్ క్రీమ్ అనేది మోల్డ్ నుండి ఈజీగా బయటకొస్తుంది. చూడండి ఎంత చక్కగా వచ్చిందో.
ఇలా తీసిన తర్వాత చాకుతో మనకు నచ్చిన సైజులో కట్ చేయడమే. మంచి క్రీమీగా మన మ్యాంగో కుల్ఫీ కట్ ఐస్ క్రీమ్ తయారైపోయింది. చల్లచల్లగా టేస్టీగా చేసుకునే మ్యాంగో షర్బత్‌ని చూపించబోతున్నాను. దీన్ని మనం మ్యాంగో షర్బత్ అనే కాదు, మ్యాంగో డ్రింక్ అని కూడా అనొచ్చు. చాలా టేస్టీగా ఇంట్లోనే ఇలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఈ మామిడి పండ్ల సీజన్ అయిపోయేలోపు ఒక్కసారైనా ట్రై చేయండి. మధ్యాహ్నం ఆ ఎండవేడికి ఇలా చల్లగా చేసుకొని తాగాలి కానీ హాయిగా బ్రహ్మాండంగా అనిపిస్తుంది. మరి లేట్ చేయకుండా సింపుల్‌గా చేసుకునే ఈ మ్యాంగో షర్బత్‌ని ఇంతకీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఒక గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్ల సేమియాను తీసుకోండి. ఇక్కడ నేను అప్పటికప్పుడు ఇన్స్టంట్‌గా చేయడానికి సేమియాను వాడుతున్నాను. మీరు సేమియాకి బదులుగా సగ్గుబియ్యంతో చేయాలనుకుంటే ఒక గంట ముందే సగ్గుబియ్యాన్ని బాగా నానబెట్టైనా చేయొచ్చు. సో ఇలా తీసుకున్న సేమియాను ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్‌లోకి తీసుకొని బాగా ఫ్రై చేయండి. ఇలా కలుపుతూ ఒక 2, 3 నిమిషాలు ఫ్రై చేసామంటే ఇవి లైట్‌గా కలర్ మారుతుంది. చూడండి వీటిని ఇలా బాగా ఫ్రై చేశాక ఇందులోకి 1 కప్పు వరకు నీళ్ళను తీసుకోండి. ముందుగా కొన్ని నీళ్ళను తీసుకొని ఆ తర్వాత మొత్తం నీళ్ళను తీసుకొని ఈ సేమియా కొంచెం ఉడికేటంత వరకు ఉడికించండి. ఒక 2, 3 నిమిషాలు ఉడికించామంటే సేమియా అనేది లైట్‌గా సాఫ్ట్ అవుతుంది. చూడండి మనం ఇలా ఒక సేమియాను తీసుకొని నొక్కి చూసామంటే ఇలా 2గా కట్ అయ్యేంత వరకు ఉడికిస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 2 కప్పుల వరకు పాలను తీసుకుందాం. ఇక్కడ నేను ఈ డ్రింక్ చేయడానికి కంప్లీట్‌గా అర లీటర్ వరకు పాలను వాడుతున్నాను. ముందుగా ఒక 400 ml వరకు పాలను తీసుకొని బాగా వేడి చేయండి. ఒక పక్కన ఇలా పాలను వేడి చేస్తూనే మరో పక్కన మనం కస్టర్డ్ పౌడర్‌ని కలిపి తీసుకుందాం. ఇంకొక గిన్నెలోకి 1 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్‌ని తీసుకోండి. ఇక్కడ నేను మ్యాంగో ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్‌ని వాడుతున్నాను. మీరు కావాలంటే వెనిలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్‌నైనా వాడొచ్చు. ఇన్ కేస్ మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ లేకపోతే ఈ ప్లేస్‌లో 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్‌ని తీసుకొనైనా చేయొచ్చు. ఈ కస్టర్డ్ పౌడర్‌లోనే మిగిలిన పాలన్నీ తీసుకొని బాగా కలపండి. ఇలా పిండి ముద్దలు లేకుండా బాగా కలిపి రెడీగా పక్కనుంచేయండి. చూడండి మరో పక్కన పాలు కూడా వేడవడం స్టార్ట్ అయ్యాయి కదా! ఒకసారి బాగా కలిపి ఇప్పుడు ఇందులోకి మనం కలిపి పెట్టిన కస్టర్డ్ పాలను తీసుకుందాం. మొత్తం ఒకేసారి వేయకుండా ఇలా ఒక చేత్తో వేస్తూ మరో చేత్తో కలుపుతూ యాడ్ చేయండి. ఇలా కస్టర్డ్ పాలను తీసుకున్నాక కలుపుతూ ఒక 2, 3 నిమిషాలు ఉడికించామంటే పాలు కొంచెం క్రీమీగా చిక్కగా అవుతాయి. మీరు కస్టర్డ్ పౌడర్‌కి బదులుగా కార్న్ ఫ్లోర్ తీసుకొని ఉంటే ఈ టైంలో ఒక అర టీ స్పూన్ యాలకుల పొడిని తీసుకొని మరిగించండి. ఒక 3, 4 నిమిషాలు ఇలా బాగా మరిగించేసరికి చూడండి కాస్త చిక్కగా క్రీమీగా వచ్చాయి కదా పాలు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పాలు పూర్తిగా చల్లారేంత వరకు పక్కనుంచేయండి. అలాగే మరొక గిన్నెలోకి 1 టేబుల్ స్పూన్ సబ్జా గింజల్ని, ఒక పావు కప్పు వరకు నీళ్ళని తీసుకొని నానబెట్టండి. మరో పక్కన మనం మ్యాంగో జ్యూస్‌ని ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ నేను ఈ రెసిపీ కోసం 2 రసం పండ్లను తీసుకున్నాను. కొంచెం చిన్నగా ఉన్నాయి కాబట్టి 2 తీసుకున్నాను. అదే మీరు కొంచెం పెద్దగా బంగినపల్లి వాడుతున్నట్లయితే 1 తీసుకొనైనా చేయొచ్చు. ముందుగానే బాగా కడిగి ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. సో ఇలా కట్ చేసిన ఈ మ్యాంగో ముక్కల్ని మిక్సీ గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు ఇందులోనే స్వీట్‌కి సరిపడా బెల్లం తీసుకుందాం. ఇక్కడ నేను హెల్తీగా చేయడానికి అరకప్పు వరకు బెల్లం వాడుతున్నాను. మీరు కావాలంటే బెల్లానికి బదులుగా ఒక అరకప్పు చక్కెరనైనా వాడొచ్చు. అలాగే ఇందులోనే మరో అరకప్పు వరకు ఐస్ ముక్కలను తీసుకొని బాగా గ్రైండ్ చేయండి. లేదా మీరు ఐస్ ముక్కలకి బదులుగా చల్లటి నీళ్ళనైనా పాలనైనా వాడొచ్చు. గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం గట్టిగా అనిపిస్తే మరో అరకప్పు వరకు నీళ్ళను తీసుకొని ఇలా మెత్తగా రుబ్బి తీసుకున్నాను. సో ఇలా గ్రైండ్ చేసిన దీన్ని మనం ఒకసారి ఫిల్టర్ చేసి తీసుకుందాం. ఇలా ఒక బౌల్లోకి స్ట్రైనర్‌ని పెట్టి మనం గ్రైండ్ చేసిన మ్యాంగో జ్యూస్‌ని తీసుకొని ఫిల్టర్ చేయండి. ఇలా మొత్తం ఫిల్టర్ చేయగా చివర ఏమైనా పిప్పి లాంటిది ఉంటే దాన్ని పడేయడమే. ఇప్పుడు ఇందులోకి మనం వేడి చేసిన కస్టర్డ్ పాలను తీసుకుందాం. పాలు కూడా పూర్తిగా చల్లారిపోయాయండి. పైన లైట్‌గా మీగడ పేరుకుంది కదా! ఆ మీగడను కూడా ఈ పాలల్లో బాగా కలిసేలా చక్కగా ఒకసారి కలిపి ఇప్పుడు దీన్ని మనం జ్యూస్‌లోకి తీసుకొని అంతా కలిసేలా కలపండి. అలాగే ఇందులోని కొన్ని డ్రై ఫ్రూట్స్‌ని కట్ చేసి వేయడానికి 12, 15 పిస్తా పప్పు, 10, 11 బాదం పప్పు పలుకుల్ని, మరో 10, 11 జీడిపప్పు పలుకుల్ని తీసుకున్నాను. ఇందులో మీ దగ్గర ఏదైనా లేకపోతే స్కిప్ చేసైనా తీసుకోవచ్చు. సో ఇలా తీసుకునే వీటిని సన్నగా కట్ చేసి తీసుకోండి. సో ఇలా కట్ చేసిన వీటిని జ్యూస్‌లోకి తీసుకుందాం. మొత్తం ఇదే టైంలో వేయకుండా కొన్ని గార్నిషింగ్ కోసం పక్కన పెట్టండి. అలాగే ఇందులోనే కట్ చేసిన ఒక 2, 3 టేబుల్ స్పూన్ల వరకు మామిడి పండు ముక్కల్ని తీసుకుంటున్నాను. తినేటప్పుడు అక్కడక్కడ తలుగుతూ చాలా బాగా అనిపిస్తుంది. అలాగే ఇందులోనే ఒక 5, 6 ఐస్ ముక్కల్ని కూడా తీసుకొని బాగా కలపండి.
అలాగే ఇందులోనే మనం ముందుగా నానబెట్టిన సబ్జా గింజల్ని కూడా తీసుకొని ఒకసారి బాగా కలిపామంటే కమ్మని రుచిగా మ్యాంగో షర్బత్ రెడీ అయిపోయింది. ఇలా మనం అప్పటికప్పుడు ఇన్‌స్టంట్‌గా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదా మధ్యాహ్నం తాగడానికి ఉదయాన్నే ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో అయినా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను గ్లాస్‌లోకి తీసుకున్నాక గార్నిషింగ్‌గా కొన్ని సబ్జా గింజల్ని, అలాగే చిన్నగా మ్యాంగో ముక్కల్ని, డ్రై ఫ్రూట్స్‌ని ఇలా తీసుకొని సర్వ్ చేస్తున్నాను. చల్ల చల్లగా టేస్టీగా మ్యాంగో షర్బత్ రెడీ అయిపోయింది. ఈ సమ్మర్‌లో ఇలా చేసి పెట్టాలి కానీ పిల్లలైనా, ఇంట్లో వాళ్ళైనా సూపర్‌గా ఎంజాయ్ చేస్తారు. మీరోసారి ట్రై చేసి చూడండి. డెఫినెట్‌గా మీకు నచ్చుతుంది. అలాగే ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్‌లో మీ ఫీడ్‌బ్యాక్ ఇవ్వడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.